వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఈరోజు డిసెంబర్ 28, 2024. ఈరోజు షో ఉన్న భారతదేశము నరేంద్ర మోడీ గారు కువైట్కి వెళ్ళారు. భారతదేశంతో కువైట్కి మంచి సంబంధాలు మొదలయ్యాయి. సో నమస్తే రమణ గారు. నమస్కారం అండి భాను గారు. ఇది ఇంట్రెస్టింగ్ షో ఇది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోడీ గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఆల్ ఆఫ్ సడన్ భారత్కి కువైట్కి ఏంటి ఫ్రెండ్షిప్ అని మొదలైంది. నేను కొంచెం అంటే కువైట్ చిన్న దేశం, అది చూస్తే అది 50 లక్షల పాపులేషన్, హైదరాబాద్ కన్నా చిన్నది. అది ఏరియా వైజ్ కూడా చిన్నదే, చిన్న బచ్చా దేశం. మళ్ళీ పైగా వాళ్ళ దేశానికి మళ్ళీ దానికి ఒక పెద్ద అవార్డు ఉంది, అత్యున్నత అవార్డు. అది ఈయనకి ఇచ్చారు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ భారతదేశంతో ఎందుకు వాళ్ళ రిలేషన్, అసలు మోడీ గారు ఎందుకు వెళ్ళారు మీరు అందులో? మోడీ గారు అసలు అది ఫస్ట్ 40 ఏళ్లలో, అసలు 40 ఏళ్లలో ఎవరు వెళ్ళలేదంటే అన్ని ఇమాజినబుల్. ఇది ఇందిరాగాంధీ వెళ్ళే ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా నుంచి అక్కడికి వెళ్ళింది ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ తర్వాత నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ కువైట్ విజిట్ చేసింది నరేంద్ర మోడీ గారే అన్నమాట. అంటే మధ్యలో ఎవరు పట్టించుకోలే, బిజీగా ఉన్నారు భారతీయులు. బిజీ కాదు, కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి దానికి. కువైట్ చిన్న దేశం కానీ చాలా ఆయిల్ రిచ్ నేషన్ అది. కువైట్ కి ఇండియాకి ఎప్పుడు కూడా చాలా ఎక్కువ మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఓకే, అదొకటి. ఇంకొక తెలియని విషయం ఉంటుంది. ఇక్కడ నాకు ఒక చిన్న ఇది, కువైట్ కి మనకు ఉన్నాయి కానీ కువైట్ కి సద్దాం హుస్సేన్ ఇరాక్ తో గొడవ అయినప్పుడు మరి సద్దాం కూడా కొంచెం భారతదేశానికి సపోర్టివ్ గా ఉండేవాడని అప్పట్లో ఆ డైలమాలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి మనకి. ఏమైందంటే సద్దాం హుస్సేన్ కువైట్ ఆక్యుపై చేశాడు. అప్పుడే కదా గల్ఫ్ వార్ 1 వచ్చింది. మనకేమో అప్పుడు ఆయిల్ అంతా మల్టిపుల్ పీపుల్ దగ్గర నుంచి కొనటం కాకుండా మన వాళ్ళు అప్పట్లో ఒకళ్ళతోటి ఇద్దరితోటి ఉండేవి రిలేషన్షిప్స్. ఆయిల్ మొత్తం అప్పుడు ఇరాక్ నుంచి కొనేవాళ్ళు మన వాళ్ళు అన్నమాట. సో ఇరాక్ తోటి గొడవ పెట్టుకోకూడదు, ఇరాక్ ఏమో కువైట్ని ఆక్యుపై చేసింది. అందుకని ఏంటంటే కువైట్ మీద ఎక్కువ ప్రేమ చూపించకుండా ఇరాక్ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ లిప్ సర్వీస్ మాత్రమే కువైట్కి చేశారు అని వాళ్ళకి కొంచెం అప్పట్లో కోపం వచ్చింది కువైట్ వాళ్ళకి. ఆ గల్ఫ్ వార్ అయిపోయిన తర్వాత కువైట్ రీకన్స్ట్రక్షన్కి కావాల్సిన కాంట్రాక్ట్లలో వేరే వాళ్ళందరికీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఇండియాకి ఇవ్వలేదు అప్పుడు రీకన్స్ట్రక్షన్లో కూడా. ఆ చిన్న కోపం వల్ల అదొక్కటి కనుక పక్కన పెడితే కువైట్ తోటి ఎప్పుడు ఇండియాకి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే కువైట్ తోటి మోస్ట్ ఇంపార్టెంట్, చాలామందికి తెలియనిది, ఇండియన్ డిప్లొమాట్స్ ఉంటారు కదా, అనేక మంది అనేక చోట్ల, లెబనాన్ అని ఆ చుట్టుపక్కల ఉండే దేశాలన్నిట్లో. అవును, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది వరకు రోజులు, ఇప్పుడంటే కొంచెం డైవర్సిఫై అయింది, కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ చదువులు అవన్నీ కూడా కువైట్లోనే చదువుకునేవాళ్ళు. ఎందుకంటే ఇండియన్ స్కూల్స్ అప్ టు 11th క్లాస్ వరకు సిబిఎస్ఈ సిలబస్ బేస్డ్ స్కూల్స్ అన్ని ఎక్కువ కువైట్లో ఉండేవి. ఓహో, కువైట్లో సిబిఎస్ఈ స్కూల్స్ అన్ని చోట్ల ఉన్నాయి, ఇప్పుడు అక్కడ ఎక్కువ ఉండేవి అన్నమాట. అదే అంటే ఎంబసీ స్టాఫ్లు వాళ్ళందరూ ఎక్కువ అక్కడ చదువుకునేవాళ్ళు, అదొకటి ఉంది. ఇంకా ఏంటంటే కువైట్ తోటి కువైట్ కొంచెం మోడరేట్గా ఉండేది అప్పటి నుంచో. వాళ్ళ ఉమెన్ కూడా బయట వర్క్ చేస్తారు. మిగతా గల్ఫ్ కంట్రీస్లో ఇది వరకు, ఇప్పుడంటే సౌదీ అరేబియా అవన్నీ కూడా లిబరలైజ్ అయిపోతున్నాయి, కల్చరల్ లిబరలైజేషన్ నేను చెప్పేది ముస్లిమ్స్లో. ఇది ఎప్పటి నుంచోనే కొంచెం లిబరల్గానే ఉండేది. వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ఆడవాళ్ళు కానీ బయట వర్క్ చేయటం అలాంటివన్నీ ఎక్కువే అక్కడ అన్నమాట. చిన్న దేశం అసలు, అది ఒక సిటీ, చిన్న దేశం కానీ చాలా ధనవంతమైన దేశం. అది కరెక్ట్ గా పర్షియన్ గల్ఫ్ లో వస్తోంది ఆ కంట్రీ అన్నమాట. ఒక సైడ్ ఇరాక్ బార్డర్, ఇంకో సైడ్ సౌదీ బార్డర్, ఇంకో సైడ్ గల్ఫ్, దాని ఇది వాటరే, సో అరేబియన్ సీ బార్డర్, దానికి చాలా ఆయిల్ వెల్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకోటి ఇందులో మన స్లైడ్స్ లో కూడా పెట్టాం, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కొనే ఆయిల్లో ప్రస్తుతం 3% ఆయిల్ మనం డైరెక్ట్గా కువైట్ నుంచే కొంటున్నాం ఇప్పటికీ. కువైట్ నుంచే, ఓకే. ఇప్పుడు ఇండియా ఏంటంటే ఒకప్పట్లాగా ఆయిల్ అనే దాన్ని ఒకళ్ళ దగ్గరే కొంటాం, ఇద్దరి దగ్గరే కొని వాళ్ళ మీదే డిపెండ్ అయిపోవటం, వాళ్ళు కనుక మనని బెదిరించినా వాళ్ళకి ఏదైనా అయినా మన దేశం అంతా కష్టాల్లో ఉండటం, ఇవన్నీ చూసి ఒక డైవర్సిఫికేషన్కి వచ్చేసింది.
అందరి దగ్గర కొంటూ ఉంటుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే గయానా దగ్గర నుంచి కొనాలని ఇంకా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఒకటి రాయబోతున్నారు ఆయిల్ కొనటానికి. ఇప్పటికీ ఇరాక్ నుంచి కొంటారు, అమెరికా నుంచి కొంటారు ఇండియా ఆయిల్, రష్యా నుంచి చాలా ఎక్కువ కొంటున్నారు, సౌదీ అరేబియా నుంచి కొంటారు, ఇరాన్ నుంచి కూడా కొంటారు. సో అన్ని దేశాల నుంచి కొన్నట్టుగానే కువైట్ నుంచి కూడా కొంటారు కదా. కువైట్ నుంచి 3% కొంటున్నాం. ఓకే. సో ఇప్పుడు మరి ఏంటి కరెంట్ ఇదేంటంటే ముబారక్ అల్ కబీర్ అవార్డ్ అన్నారు కదా మోడీ గారికి. సరే, ఈ విజిట్ కి ప్రైమరీ ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ లో అందరితోటి ప్రతి ఒక్కళ్ళతోటి సమానంగా, ఒకళ్ళకంటే ఒకళ్ళకి ఎక్కువగా అన్నట్టుగా అందరితోటి ఈక్వల్ మంచి రిలేషన్షిప్స్ పెంచుకోవాలి. మెయిన్ పార్ట్ ఏంటంటే ట్రేడ్ అనేది ఫండమెంటల్ పార్ట్ ఇక్కడ అనే ఆ నేపథ్యంలో ఎవరిని కూడా తక్కువ చూపు ఎక్కువ చూపు ఉండకూడదని చెప్పి ఆయన అన్ని చోట్లకి వెళ్తున్నారు. అన్నిటితోటి రిలేషన్షిప్ ని అప్గ్రేడ్ చేస్తున్నారు. వెళ్ళటమే కాదు, అప్గ్రేడ్ అంటారా దీన్ని? అన్ని రిలేషన్షిప్స్ అప్గ్రేడ్ అవుతున్నాయి. అట్లా మనం ఏమంటే చాలా మంది చూసేవాళ్ళే ఈ చిన్న చిన్న దేశాలంది ఎందుకు తిరుగుతున్నాడు ఈయన అసలు పిచ్చెక్కిందా అంటారు. అంటే గిట్టని వాళ్ళు కూడా అంటారు అనుకోండి. బట్ చిన్నది పెద్దది కాదు, అక్కడ ప్రతిదీ ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న పెద్ద అనేది అది రిలేటివ్నెస్. వాళ్ళకి ఎంత ట్రేడ్కి వాళ్ళు మనకి పనికొస్తారా లేదా, మనం అన్ని అమ్ముకోవటానికి పనికి వచ్చేవి కొన్ని ఉంటాయి, మనం కొనుక్కోవడానికి పనికి వచ్చేవి కొన్ని ఉంటాయి. రిలేషన్షిప్స్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు ప్రస్తుతం అంతా వ్యాపారం మీదే ఉంటుంది. వ్యాపారం అంటే వ్యాపారంలో ఉంటే ఇంకా ఈ కొట్లాట్లన్నీ ఎందుకున్నాయండి అనొచ్చు. నువ్వు వ్యాపారం చేసుకుని నువ్వు పైకి వెళ్ళిపోయావు అనుకో, నాకు కష్టం వస్తుంది కదా, నిన్ను కొట్టడానికి నేను ట్రై చేస్తాను. సో అందుకని డిఫెన్స్ రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే డిఫెన్స్ రిలేషన్షిప్స్, వ్యాపార రిలేషన్షిప్స్ ఉన్నాయో అప్పుడు ఆ స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ అంటారు వాటిని. ఇంకోటి కూడా ఉంటుంది బైండింగ్ ఇప్పుడు రిలేషన్షిప్స్లో. సరే, అంత ఆయిల్ వాళ్ళ దగ్గర కొన్నామనుకో, వాళ్ళ దగ్గర అంటే ఏంటి 3% అంటున్నారు కదా ఇప్పుడైతే. అలా కాదు, 3% కానీ నేను అనేది ఏంటంటే కువైట్ తోటి ఇంకేమీ లేదు. ఓన్లీ థింగ్ కువైట్ తోటి ఏంటంటే కువైట్ దగ్గర ఆయిల్ కొనుక్కోవటం అనుకో సపోజ్. ఓకే. అప్పుడు కూడా వల్నరబిలిటీ ఉంటుంది. అంటే ఏంటి, అప్పుడు కూడా వాళ్ళు నిన్ను బ్లాక్‌మెయిల్ చేయగలుగుతారు అవతల కంట్రీ. అందుకని ఏం చేస్తారు, నువ్వు ఖచ్చితంగా నా దేశంలో వచ్చి ఖర్చు పెట్టి నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి అంటారు. సో నేను నీ దగ్గర ఆయిల్ కొంటాను, నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు మళ్ళీ వాటిని భారతదేశంలో ఇన్వెస్ట్ చేయి. ఇన్వెస్ట్ చేసి నువ్వే డబ్బులు సంపాదించుకో, నాకేం పర్లేదు. కానీ నువ్వు మటుకు ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే నువ్వు కనుక నా మీద పిచ్చి వేషాలు వేస్తే నేను నీ మీద పిచ్చి వేషాలు వేసే అవకాశం ఉండాలి నాకు. మ్యూచువల్‌గా ఉండాలి ఏవైనా సరే. అంటే పైకి అట్లా కూడా మాట్లాడుకోడు కానీ ఇట్స్ అండర్‌స్టాండింగ్ అన్నమాట. సో అందుకని వాళ్ళు వచ్చి మన దాంట్లో చాలా చోట్ల రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు, ఎయిర్‌పోర్ట్‌లు అట్లాంటి చోట వాళ్ళు డబ్బులు పెడుతున్నారు అన్నమాట. అట్లానే మన దగ్గర మేడ్ ఇన్ ఇండియా చేసిన వస్తువులు వాళ్ళు కొంటున్నారు ఇప్పుడు అన్నమాట. ఆటో పార్ట్స్ ఇట్లాంటివన్నీ అన్నమాట. మెయిన్ ట్రేడ్ అంటారు. మెయిన్ ఏ దేశంతోటైనా ట్రేడే మెయిన్. ఇతనికి ఇంతకు ముందు కింగ్ చార్లెస్‌కి బిల్ క్లింటన్ కూడా ఇచ్చారట ఇదే అవార్డ్. అవును. ఇది మటుకు వాళ్ళు ఆ అవార్డ్‌లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనం ఏమనుకుంటాం అంటే మోడీకి అన్ని చోట్ల ఎందుకు ఇస్తున్నారు వీళ్ళంతా అనుకుంటాం. అవును. అన్ని చోట్ల మోడీకి కాదు, మోడీకి ఇస్తున్నారంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇస్తున్నారు. ఇండియా ఉన్న స్టేచర్ అలాంటిది. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో జరిగింది ఏంటంటే లాస్ట్ 10 ఇయర్స్ బేసిక్‌గా స్టేచర్ పెరిగింది. దాని జీడీపీలు, దాని యొక్క ఇంపార్టెన్సు యాజ్ ఎ కన్స్యూమర్ కంట్రీ కూడా ఆ కంట్రీ తోటి రిలేషన్షిప్స్ ఉంటే వేరే వాళ్ళ ప్రాస్పెరిటీ పెరుగుతుంది. సో అందుకని ఏంటంటే ఇంకోటి వాళ్ళకు ఉండే కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇండియాలో ఉండే ఐటీ అవనివ్వండి, చదువుకున్న వాళ్ళు వచ్చి వాళ్ళ దేశంలో చదువు చెప్పడానికి పనికి రావటానికి ఇట్లాంటి చాలా మ్యూచువల్ రిలేషన్‌షిప్‌లో చాలా కీ పార్ట్నర్ కింద అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ ఏషియన్ రీజియన్‌లో అంతా అన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దేశంలో ఉండే ఉన్నతమైన సర్వోన్నత అవార్డుని భారతదేశానికి ఇస్తున్నారు. ఓకే. అలానే అదే రూపంలో ఇది కూడా ఇచ్చారు ఆయనకి అన్నమాట. సో వాళ్ళు ఇక్కడ ఏంటి మీరు అంటే రీకమిటెడ్ అన్నారు. రీఅఫర్మ్డ్ కమిట్మెంట్ అన్నారు. అంటే రీఅఫర్మ్డ్ అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళతోటి మంచి రిలేషన్‌షిప్ ఉంది మనకి, భారతదేశానికి బయోలెటరల్ రిలేషన్‌షిప్. దాన్ని ఇప్పుడు వీళ్ళు అప్‌గ్రేడ్ చేశారు. ఇన్నాళ్ళు ఉన్న రిలేషన్‌షిప్‌ని కొత్తగా స్ట్రాటజిక్ రిలేషన్‌షిప్ కింద అప్‌గ్రేడ్ చేశారన్నమాట. పార్ట్నర్‌షిప్ కింద. ఎందుకు స్ట్రాటజిక్ అనొచ్చు మీరు.
ఎప్పుడైతే డిఫెన్స్ కోఆపరేషను, మిలిటరీ కోఆపరేషన్స్ ప్లస్ ట్రేడ్ కలిస్తే కనుక అది స్ట్రాటజిక్ రిలేషన్‌షిప్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళకొకళ్ళు ఇంపార్టెంట్. మిలిటరీ ఎందుకు కావాల్సి అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అది అంటే మిలిటరీ పరంగా అది కొంచెం మంచి స్పాట్‌లో ఉంది గదా! అవును. అక్కడ కావాల్సి రావచ్చు. రేపు పొద్దున ఏమవుతుందంటే ట్రేడ్ ఎప్పుడు గూడా ఇంకా మీకు చాలా లోయెస్ట్ లెవెల్‌కెళ్ళి చెప్తాను. మనకి డబ్బులేం లేవండి. మన చిన్న ఇల్లు. మనకు పెద్ద తాళం అవసరం లేదు. బాగా డబ్బులున్నాయి ఇంట్లో దాచిపెట్టుకుంటున్నాం అంటే తాళం పెరిగిపోతుంది. మన గేట్లు పెరిగిపోతే గేట్‌కి గ్రిల్ పెట్టిస్తాం. గ్రిల్ తర్వాత అది కూడా సరిపోకపోతే ఇంట్లో మానిటరింగ్ మెటీరియల్ పెట్టి సెల్ ఫోన్‌లోంచి వాచ్ చేసుకుంటూ ఉంటాం. అది కూడా సరిపోకపోతే పోలీసులకు గూడా వాచ్ డాగ్ పెట్టిస్తాం. ఇవన్నీ ఎందుకంటే యాస్ వెల్త్ ఇంక్రీజెస్ నీకు డిఫెన్స్ ఇప్పుడు నేను చెప్పిన లాక్స్ ఇవన్నీ డిఫెన్స్ కింద ఆలోచించుకోండి. డిఫెన్స్, అఫెన్స్ అన్నీ పెరిగిపోతాయి. ఇంత ట్రేడ్ చేసేటప్పుడు ఇటు నుంచి అటు షిప్స్ వెళ్తూ ఉంటాయి ఇండియావి గూడా రేపొద్దున్న. అక్కడ ఎవడో ఏదో ఒకటి దొంగతనాలు చేసేవాడు రావచ్చు ఆ ఈ ఏరియాలోకి. పైరేట్స్ ఇవన్నీ పైరేట్స్ ప్లస్ వాళ్ళు రావచ్చు. అడ్డుపడే వాళ్ళుండొచ్చు. సో, ఇవన్నీ చూడాలంటే అక్కడ దేశంలో ఉండే మిలిటరీ వాళ్ళు మనకి హెల్ప్ చేయాల్సి రావచ్చు. పెయిడ్ మిలిటరీ ఉండొచ్చు. సో, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాల్సి రావచ్చు. సో, అక్కడితోటి స్ట్రాటజిక్ రిలేషన్‌షిప్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అదే ఓహ్! సింపుల్‌గా చెప్పాలంటే అదే రీజన్. యాస్ ఇండియాస్ వెల్త్ ఇంక్రీజెస్, ట్రేడ్ ఇంక్రీజెస్. ట్రేడ్ పెరిగిన కొద్దీ, వ్యాపారం పెరిగిన కొద్దీ ఇలాంటివన్నీ అవసరాలవుతూ ఉంటాయి. ఎంత చెట్టుకంత గాలి. సో, ప్రెటీ మచ్ అన్నిట్లల్లో ఉందన్నమాట. అది. అందుకని ట్రేడు, ఇన్వెస్ట్‌మెంటు, ఎడ్యుకేషను, యాహ్! సైన్స్, సో, ఇప్పుడు టెక్నాలజీ. ఇందులో మిగతావన్నీ ఎందుకొస్తాయంటే రిలేషన్‌షిప్‌లోకి హ్మ్. కొన్ని అవసరం ఉన్నా లేకపోయినా వస్తాయి. ఎందుకంటే ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండాలి. ఎప్పుడుంటుంది? వాళ్ళవన్నీ మన దేశంలో ఉండాలి. మనవన్నీ వాళ్ళ దేశంలో ఉన్నాయనుకో, వాళ్ళు చేయగలిగేవి వాళ్ళు, మనం చేయగలిగేవి మనం. హ్మ్. అన్ని రంగాల్లోనూ. అప్పుడు వీళ్ళు చాలా ఇంపార్టెంట్. మనం వీళ్ళతోటి ఏం కొట్లాట పెట్టుకుంటాంలే. వీళ్ళని ఏడిపించలేంలే అనొస్తుంది. అదొక ట్రస్ట్, ట్రస్ట్ బిల్డింగ్ అంటారు దాన్ని మాట. నమ్మకం పెరగాలి. సో, నమ్మకం పెరగడానికి ఈ మెమోరాండమ్ ఆఫ్ అగ్రీమెంట్. ఇవన్నీ, ఇవన్నీ మిగతావన్నీ ఉంటాయన్నమాట ఇక. అది. ఓకే. సో, నెక్స్టు అసలు ఆ! ఇదొకటేందంటే ప్రెటీ మచ్ అంటే వీళ్ళకి మనకి ఇది ఎప్పుడు వినలా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ లాస్ట్ 10 ఏళ్లలో ఎందుకంటే యూఏఈ, 10 ఏళ్లలో దుబాయ్ మనం అంటే నెగ్లెక్ట్ జ చేసాం. నెగ్లెక్ట్ అని కాదు. అంటే జనరల్లీ దుబాయ్‌కెళ్లారని, లేపోతే సౌదీ అరేబియాకెళ్లారని. సౌదీ, దుబాయ్ బాగా ఫ్రెండ్స్ అయ్యాయి. అంటే ఫ్రెండ్స్ ఏమి అవ్వలేదు. మీరు 10 ఏళ్ల క్రితంకెళ్ళండి. 10 ఏళ్ల వరకు మాట్లాడొద్దు మీరు. 10 ఏళ్ల క్రితం ఎళ్తే వాళ్ళని అడుక్కునేవాళ్ళం మనం. నా టెర్రరిస్ట్‌లు ఎందుకు దావూద్ ఇబ్రహీం ఎప్పుడు ఆ షార్జాలో కూర్చొని ఉండేవాడు క్రికెట్‌లో. వాళ్ళేం పట్టించుకునేవాళ్ళు కాదు మన వాళ్ళు అడిగినా గూడా. మా దేశంలో వాడు క్రిమినల్ వాడిని నువ్వసలు క్రికెట్ స్టేడియంలోకి ఎలా రానిస్తున్నావు అని అడగాల్సొచ్చేది. ఇప్పుడు మరి ఒక 15 ఏళ్ల క్రితంకెళ్తే ఇప్పుడు గూడా నేనంటాను ఇప్పటికి అదే ఉందేమో మరి. అతనేమి ఇప్పుడు సౌదీ గాని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, మా క్రిమినల్స్ మీ దేశంలో ఉన్నారు. వాళ్ళని పట్టి నాకివ్వు అంటే వెంటనే పట్టి చెప్పకుండా గూడా మన ఇండియాలో తీసుకొచ్చి దించుతారు వాళ్ళు. అది ఇప్పుడున్న రిలేషన్‌షిప్ అది వాళ్ళతోటి. సో, ఒకప్పుడు ఇది అడుక్కున్నా లేదు. ఇప్పుడు ఏంటి వాళ్ళకి మనం గూడా కావాలి. ఎప్పుడు ఈ రిలేషన్‌షిప్ ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇచ్చి పుచ్చుకోవటం. వాళ్ళకి మనం చాలా కావాలి. వాళ్ళకి మన చదువు కావాలి. మన ఐఐటీలు కావాలి వాళ్ళకి. ఆ! మన మన ఐటీ ఇండస్ట్రీస్ కావాలి వాళ్ళకి. ఫార్మసీస్ కావాలి. అయితే ఫార్మసీ ఇండియా వాక్సిన్ హ్మ్. సప్లై చేసిందంటున్నారు. వీళ్ళకి చాలా ఇంపార్టెంట్‌గా వీళ్ళకెప్పుడంటే మన మీద వీళ్ళకి ఐ మీన్ కువైట్ వాళ్ళకి ఇండియా అనే కంట్రీ అంటే ఎప్పుడు చాలా ఎక్కువ ట్రస్ట్ అండ్ ఫ్రెండ్‌షిప్ చేయాలి అనే కోరిక ఎప్పుడు పెరిగిందంటే వాళ్ళకి కోవిడ్ అప్పుడు వాళ్ళు దే ఆర్ ఓవర్‌వెల్మ్డ్ అన్నమాట. మన ప్రేమతోటి అనుకోండి. సో, వాళ్ళకి వాక్సిన్ సప్లై మనమే చేసాం కువైట్‌కి. చిన్న చిన్న దేశాలని ఎవ్వరు పట్టించుకోరు. ఎప్పుడైనా అతి పెద్ద ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. నాకొక క్వెషన్ అండి. అంటే వాళ్ళు బాగా డబ్బులున్న దేశం గదా! వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉంటది? ఇప్పుడు ఫర్ డబ్బులుంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు డబ్బులున్నాయి వాళ్ళ దగ్గర. కోవిడ్ దగ్గర డబ్బులు కాదు ప్రాబ్లమ్. హ్మ్. షార్టేజ్ ఈస్ ద ప్రాబ్లమ్. అంటే వాళ్ళు కావాలంటే అమెరికానో ఇంకెవరితోనో అమెరికా చేసి అమెరికా దగ్గరున్న అమెరికానే వాడుకుంది. అమెరికా ఎక్కడిస్తుంది ఈళ్ళందరికీ? అంటే అమెరికా పోనీ దగ్గరున్న ఇప్పుడు అది మరీ మెటీరియల్ ఎట్లా 40,00,000 పాపులేషనే గాబట్టి, అట్లా అయ్యో! ఇవ్వలేదు.
ఒక మీరు 40,000 ఇప్పుడు డాక్టర్లకి వాళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళకన్నా ఇవ్వచ్చు కదా! ఇవ్వలేదు. వాళ్ళకి ఇక్కడికే సరిపోదని. చాలా దేశాలకు అమెరికా కానీ, యూరోప్ కానీ అసలు ఇవ్వను గూడా ఇవ్వలా. ఈ గల్ఫ్ కంట్రీస్‌లో 2 వ్యాక్సిన్‌లెళ్ళాయి స్టార్టింగ్‌లో. చాలా దేశాలు గల్ఫ్ కంట్రీస్‌లో అసలు సైనోవాక్ అని చైనీస్ వ్యాక్సిన్ ఎళ్ళింది. హ్మ్. ఆ తర్వాత చిన్నగా మన కోవాక్సిన్ కాదు. మనది కోవిషీల్డ్ ఉంది కదా! అది అవును. ఇండియాలో బాగా డెవలప్ చేసిన తర్వాత కోవిషీల్డ్ ఎక్కువగా వెళ్ళేవి ఈ దేశాలన్నిటికి. అప్పుడెప్పటికో వచ్చింది ఫైజరు అవన్నీ తర్వాత. ఫైజర్ ఎక్కువగా వెళ్ళింది వెస్టర్న్ యూరోపు, అమెరికా, కెనడా. ఓకే. సో, ఈ ఐఎంఈసీ ఆహ్, అది కారిడార్ అంటే ఇంకోటి అదేంటంటే, అది మన వాళ్ళకి మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇండియా వాళ్ళకి. హ్మ్. ఐఎంఈసీ కారిడార్ అంటే మీరప్పుడు G20 అప్పుడు వీళ్ళందరూ మెమరాండమ్ అండర్‌స్టాండింగ్‌కొచ్చారు కదా! ఇండియా నుంచి హ్మ్. ఆహ్, ఆహ్, ఫ్రమ్ యూఏఈ నుంచేమో సౌదీ అరేబియా నుంచి ఇజ్రాయెల్, ఈజిప్ట్ నుంచి గ్రీస్. హ్మ్. అట్లా వెళ్ళటానికి ఒక కొత్త రూట్ వేసుకుంటున్నారు కదా! సీ కమ్ రోడ్ రోడ్. రూట్స్. ఓకే. ఒక ఓకే. దాని కారిడార్ కింద. ఆ! ఆ కారిడార్‌లో ఇండియాకి గల్ఫ్ కంట్రీస్‌లో ఉండే ఈ అరబ్ కంట్రీస్ ఎంతమంది అందులో ఉంటే అంత ఇంపార్టెంట్ అన్నమాట వాళ్ళకి. అందుకని అందులో గూడా వీళ్ళని పార్టిసిపేట్ చేయటానికి ఆహ్, తీసుకొచ్చారు. ఇంకోటేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్‌గా లాస్ట్ స్లైడ్‌లో రాసాను నేను అన్నమాట. హ్మ్. చాలా ఇంపార్టెంట్ ఎందుకు కువైట్ ఎళ్ళాడు అంటే అసలు వన్ వర్డ్‌లో చెప్పాలంటే ఈయన ఎందుకు ఇప్పుడెళ్లారు అంటే బ్రాడ్‌గా గల్ఫ్ స్ట్రాటజీ ఇప్పుడే చెప్పా కదా! అది కాకుండా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ బై 2030 విత్ ఎంటైర్ గల్ఫ్ కంట్రీస్ ఒకటి రావాలి అని అనుకుంటోంది ఇండియా. ఫ్రీ ట్రేడ్ ఇంకా కంప్లీట్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌కి అన్నమాట. సో, దానికి ప్రస్తుతం కరెంట్‌లీ జీసీసీ ఉంది గల్ఫ్ నేషన్స్‌ది. హ్మ్. దాన్ని ప్రస్తుతం ఇప్పుడున్న ఈ టర్మ్‌లో లీడ్ చేస్తుంది దాని హెడ్ కువైట్. సో, అక్కడి నుంచి అందుకని కువైట్ తోటే కాకుండా జీసీసీ ఇన్‌ఫ్లూయెన్స్ గూడా మాట్లాడుకోవటానికి ఎఫ్‌టీఏ ఫ్యూచర్‌లో చేయాలి కాబట్టి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఈ ప్రతి చిన్నది, పెద్దది అని లేకుండా ప్రతి గల్ఫ్ కంట్రీకి ఎళ్తారు. ఎందుకంటే వాళ్ళందరితోటి కలిపి బై 2030 ఇండియాకి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ సైన్ అవుతుంది. సో, ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీలో హ్మ్. యూఏఈ, సౌదీ అరేబియానైతే బాగానే క్లోజ్‌గా ఉన్నారు భారతదేశానికి. ఇప్పుడు కువైట్ ఎట్లా క్లోజ్‌గా ఉంది. బహ్రెయిన్ క్లోజ్‌గా ఉంది. ఒమను అంతుందా? ఒమాన్ గూడా బానే క్లోజ్ అన్నమాట. ఒమన్ అండ్ ఖతారు మిగిలిన 2 ప్లేయర్స్. ఖటార్ అంత క్లోజ్ కాదు. రిలేషన్‌షిప్ అయితే ఉంది కానీ హ్మ్. అన్నమాట. సో, ఫైనల్ అదే చెప్తున్నా గదా! ఒక దేశం తర్వాత ఒక దేశం మై బ్రదర్ అనుకునేటట్టు తయారు చేయాలని ఆయన ఆ! వాంఛ. ఆయన యూఏఈ అతన్ని బ్రదర్, బ్రదర్ అని ఉంటాడు. అది. ఇప్పుడు ఆ యూఏఈ ఆయన్నయితే ఏకంగా గుజరాత్ గూడా తీసుకెళ్ళాడు. అట్లానే ఇప్పుడు సౌదీ అరేబియా ఎంబీఎస్ కూడా ఆయనకి బాగా క్లోజు. అంటే పర్సనల్ ర్యాపో తోటి ఇండియాకి, గల్ఫ్ కంట్రీస్‌కి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ వచ్చిందనుకో, ఇంకా అంతకంటే అది ఒకప్పుడు అలానే ఉండేది 1960కి బిఫోర్. హ్మ్. ఆ స్టేజ్‌ని తీసుకొచ్చేయాలి మళ్ళీ అనేది ఈ అవును. ప్రయత్నం అంతకుముందు అన్నమాట. రూపాయి అక్కడ నడిచేది. అవును. ఇక్కడ నడిచేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కూడా ఇండియన్ రూపీనే వాళ్ళ మస్కట్‌లో కరెన్సీ. రూపాయే నడిచేది. హ్మ్. అది. సో, వండర్‌ఫుల్ రమణ గారు. సో, ఓవరాల్‌గా ఇది వ అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇదన్నమాట. హ్మ్. అది. అంటే ఐ మీన్ ఇట్ చెప్పా విల్ కదా! సింపుల్‌గా చెప్పాలంటే వన్ లైన్‌లో హ్మ్. టార్గెట్ ఏంటంటే అన్ని గల్ఫ్ స్టేట్స్ తోటి మంచి రిలేషన్‌షిప్ తోటి బై 2030 ఆర్ 2034 ఏదో ఒక ఇయర్ ఉంది. ఆ హ్మ్. ఇయర్ కల్లా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ కనుక ఇండియాకి, గల్ఫ్ స్టేట్స్‌కి అయిపోతే ట్రేడ్ ఈజీ అవుతుంది కదా! ఇదంతా కూడా ట్రేడ్ అది. ఎక్కువైతే కానీ ఇండియా గ్రో అవ్వదు. ఇండియా గ్రో అయితే కానీ ఇండియాలో వాళ్ళు సో, ప్రాస్పరస్ అవ్వరు. అది సింపుల్ వర్డ్స్‌లో చెప్పుకోవాలంటే మనం. ఓకే. సో, ఓవరాల్ జీసీసీ కంట్రీస్ అన్నీ ఒక లైన్‌లోకి భారతదేశంతో వస్తాయి. అది. అది. వండర్‌ఫుల్ రమణ గారు. దట్స్ ఈస్ ఐ మీన్ యాస్ ఆల్‌వేస్ ధన్యవాదాలు. Mind Media, the voice of India.